ఇప్పటిదాకా కార్వాన్లు అంటే మనం సినిమాలోళ్ళవి తెలుసు. ఆ హీరో కార్వాన్, ఈ హీరో కార్వాన్. అట్లాగే ఈ మధ్యన సీరియల్ యాక్టర్లకి కూడా కార్వాన్స్ ఇస్తున్నారు, అది తెలుసు. ఇప్పుడు ఈ కార్వాన్ టూరిజం ఆంధ్రప్రదేశ్లో కందుల దుర్గేష్ని అభినందించాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫ్యామిలీ వెళ్ళాలంటే ఈ కార్లో వెళ్దామంటే ఒళ్ళు బద్ధకం, ఇదే నొప్పులు వచ్చేస్తున్నాయి. అదే సందర్భంలో బస్సుల్లో ఎక్కెళ్ళడం అంటే అసాధ్యమైనటువంటి పని. ఓ చోట దిగి ఇంకో చోటుకి వెళ్ళి రైళ్లలో అంటే కంటిన్యూటీ ఉండదు. ఏదైనా కొంత డబ్బులు పోని అప్పు సొప్పు చేసి వెళ్దామంటేనేమో సదుపాయాలతో కూడింది కావాలి. కార్వాన్ అయితే బెటర్, బట్ కార్వాన్ డబ్బులు ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేశారు. 4 మార్గాల్లో కార్వాన్ పెట్టారు. విశాఖపట్నం నుంచి అరకు దాకా లంబసింగి అదంతా కూడా 1.5 రోజు 42,500 రూపాయలు పెడితే 10 నుంచి 12 మంది ఎక్కెళ్ళచ్చట. 5-6 ఉన్న కార్వాన్ అయితే 31,500 అట. అలాగే విశాఖపట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం మీదుగా వాడపల్లి 1.5 రోజు తిరగడానికి 42,500, 10 నుంచి 12 సీట్లు ఉన్నదైతే 31,500, 5 నుంచి 6 సీట్లు ఉంటాయి. అలాగే హైదరాబాద్ టు గండికోట 2 రోజుల పాటు 85,000, 10 నుంచి 12 సీట్లదైతే 5 నుంచి 6 సీట్లు ఉన్నది 64,000. అలాగే హైదరాబాద్ శ్రీలంక 2 రోజులు 85,000, 10 నుంచి 12 సీట్లు ఉన్నదైతే 5 నుంచి 6 సీట్లు ఉన్నదైతే 64,000 రూపాయలు తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి దాకా ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కార్వాన్ నడిపోతున్నారు. ధర 3.5 లక్షలు. ఈ నెల 10, 11, 12 తేదీలకు బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజీ అమల్లో ఉంటుంది. ఈ 3 తేదీల్లో హైదరాబాద్ నుంచి 4 కార్వాన్లు నడబోతున్నారు. ఆహారం కోసం పర్యాటకుల కోరిక మేరకు మార్గ మధ్యలో ఎక్కడైనా హోటళ్ల దగ్గర ఆపుతారు. భోజన ఖర్చులు పర్యాటకులవే. రాత్రిపూట పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో వాహనం పార్కింగ్ చేస్తారు. ఈ హోటళ్లు లేని చోట భద్రత దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయం లేదా పోలీస్ స్టేషన్ పరిసరాలు నిలుపుతారు. పగలు వివిధ ప్రాంతాలు సందర్శించాక పర్యాటకులు రాత్రులు కార్వాన్లో నిద్రపోయేలా వస్తువులు కూడా ఉంటాయి. కూర్చునే సెట్లను నిద్రపోయేందుకు వీలుగా మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాష్రూమ్ కూడా ఉంటాయి. ఈ కార్వాన్లను ఏపీలోని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినట్టు విధానం. దీని మీద పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిలో ఓజీ డ్రీమ్ లైనర్స్, ఇండియా లక్కీ కార్వాన్, ఎల్ఎల్పి సంస్థలకు ఏపీటీడీసీ ఎంపానల్ చేసింది. 10 నుంచి 12 సీట్లు, 5 నుంచి 6 సీట్లు కలిగిన 2 రకాల వాహనాలు ఈ సంస్థలు నడబోతున్నాయి.